హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ప్రకృతి ఒడిలో తలదాల్చుకుంటుంది. ప్రకృతి యొక్క అందమైన దృశ్య కావ్యాలు అనేకమైన ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి తరహాలోనే మన దేశంలో మేఘాలయ రాష్ట్రంలో మరి చిరపుంజి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన మూల వంతెనలు. ఫ్రెండ్స్, ఈ జీవన మూల వంతెనలు, ది లివింగ్ రూట్ బ్రిడ్జెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి ఎంతో సజీవ సాక్ష్యాలు. ప్రకృతి యొక్క ఇంజనీరింగ్ ప్రతిభకు ఇవి సజీవ సాక్ష్యంగా నిలబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇవి ఈ వంతెనలను నిర్మించరు. ఫ్రెండ్స్, వీటిని పెంచుతారు. ఎందుకంటే ఇవి అక్కడ పెరిగే ఫికస్ జాతి యొక్క ఓడల నుంచి తయారవుతాయి. ఇవి పెంచడానికి కావలసిన నైపుణ్యం అక్కడ ప్రజలకు ఉంది. ఫ్రెండ్స్, అక్కడ నివసించే జయంతియా మరియు కాశీ తెగల ప్రజలు ఈ జీవన మూల యంత్రాలను పెంచడానికి ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. వాటి ద్వారా ఆ నదులలో పెరిగే ఈ వృక్షాలు వాటి ఓడల ఆధారంగా ఈ వంతెనలను అల్లుతారు. ఫ్రెండ్స్, ఇవి అల్లినప్పుడు అవి సజీవంగా ఉంటాయి, ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటాయి, రోజు రోజుకి దృఢంగా మారుతాయి. వీటి మీద మరి నడిచే అనుభూతి గొప్పది. ఫ్రెండ్స్, ఇవి చూడడానికి పర్యాటకులు నిత్యం వెళుతూ ఉంటారు. అక్కడ ప్రజల జీవన విధానానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఫ్రెండ్స్, అక్కడ ప్రజలు ఎప్పుడు వీటి మీద నడుస్తూ వీటితో మమేకమై ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి చూడాలంటే మేఘాలయ రాష్ట్రం వెళ్లాల్సి ఉంది. చిరపుంజికి 45 కిలోమీటర్ల దూరంలో టైర్న్ అనే గ్రామంలో ఈ వంతెనలు మనకు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళాలంటే 6000 మెట్లు కిందకి దిగాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రకృతికి మరి అందమైన దృశ్యంగా ఇవి నిలబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క వంతెనలు పర్యావరణానికి ఎంతో మరి ఉపకరిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి చూడాలంటే మనం మేఘాలయ రాష్ట్రం వెళ్ళాల్సింది. ఈ అటవీ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం గల ఈ ప్రాంతంలో ఈ వంతెనలు మరి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మరి ఇటువంటి దృశ్య కావ్యాలను మనం చూడాలంటే ప్రకృతిలో అందమైనటువంటి ఈ యొక్క దృశ్యాలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.